ఈ సమీక్షా సమావేశానికి వచ్చినటువంటి చిన్ననాటి ఎస్ఎస్సి 1991-92 విద్యార్థి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇటీవలనే మనం గత ఆదివారం వారం రోజుల క్రితం మన అపూర్వ సమ్మేళనం జరుపుకున్నాం. ఆ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కొంతమంది ఎక్కువ చేశారు, కొంతమంది కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, కొంతమంది రకరకాల పనుల వల్ల కొంచెం దూరం ఉన్నప్పుడు కూడా అందరూ సహకారం చేయడం వల్ల ఆ కార్యక్రమం చాలా విజయవంతమైందని మన గురువులే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. గురువులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పోయేటప్పుడు డ్రైవర్తో కూడా అనుకుంటారట, ఇంత ఘనం చేస్తారు అనుకోలేదు, ఏదో చేసి పంపుతారు, ఇంత రుచి చప్పట్లు కొట్టించి ఛాయా ఇచ్చి పంపుతారు అనుకున్నాను. కానీ ఇంత ఘనంగా చేసి 34 సంవత్సరాల తర్వాత మమ్మల్ని కూడా కలిపి అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయాలు ఆ డ్రైవర్ కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఎక్కువైనప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో కొంతమంది చాలా ముందు వాడి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు నన్ను అంటున్నారు. కానీ నేను సలహా ఇచ్చాను అంతే, కానీ పదే మాత్రం ఇక్కడో చేశారు అందరూ. వెంకటేష్ గారు, విజయ్ గారు, రాజేశ్వర్ గారు, గణేష్, ఓం గారు, తిరిగి బయట శ్రీనివాసు, రాజశేఖర్ వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళ షాప్లో డిస్టర్బెన్స్ అవుతున్నారు. అవన్నీ వదిలేసి వాళ్ళే అన్న పెట్టుకున్నారు. పైసల కాడ కూడా వాళ్ళు కోచినంతా వాళ్ళు వాళ్ళ పేరు పెడతా ఉన్నా కూడా పైసలు పెడితే మా పేరు పెడితే మేము వేరే అయినట్టు అవుతుంది, మా పేరు ఎక్కువ ఇచ్చినామని మా పేరు అట్లా వేరే పెట్టడం కూడా రాజశేఖర్ అట్లా లేదు. కొంచెం ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సమాజంలో మంచి పని చేసుకుంటాం, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అద్దు అని కూడా అన్నాడు రాజశేఖర్. ఎందుకు నాకు నేను 5,000 ఇస్తాను నా పేరు పెడితే, నేను ఎక్కువ అయితే అట్లా అద్దు అని కూడా అన్నాడు. అయినా కానీ మనం మంచి ఆర్థిక బలాల అవసరం ఏ కార్యక్రమానికైనా. అట్లా ఎదుగుతూ ప్రసాద్ కావచ్చు, ఒక్కొక్కరు వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఇచ్చారు, కొంతమంది కంట్రిబ్యూషన్ ఇచ్చుకుంటూ రాజకీయం ఇట్లా వాళ్ళు శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళు తీసుకొని తిరిగి రాజకీయం పక్షాలు ఖర్చు చేసుకోవడం ఎంతైనా నేను భరిస్తా అన్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. తర్వాత పనికి కూడా తిరిగింది. పైకి ఇస్తున్నా అని చెప్పి పట్టం కూడా లేదు, పనికి కూడా తిరిగింది. ఇట్లా అందరూ ఒక్కొక్క పని చేయడం వల్ల దానికి ఎంతమంది వాళ్ళ పర్సనల్ పనులు కూడా కొంచెం ఒకసారి వచ్చి ఒకరు అలాగే అందరూ చేయడం వల్ల సక్సెస్ అయింది. ఈ కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మిత్రులు, పూర్వ విద్యార్థి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన గురువులను వాళ్ళ అచ్చిలోళ్ళు కూడా అది న్యాయం ఎంత జరిగింది చూడండి. మీటింగ్ కూడా ఎంత పుణ్యకార్యం చేసుకున్న పుణ్యకార్యం అయింది. మన ఇవాళ రేపు మనకు మన ఇంట్లోనే కాలు మొక్కలేము. ఆ గురువులను కాలు మొక్కే ఎవరు చెప్పకుండా ఎవరు వాళ్ళు పోయి కాలు మొక్కే వచ్చిందంటే వాళ్ళ లోపల మనకు అంత గౌరవం ఉంది. అది కూడా నిజంగా వాళ్ళు అప్పుడు చేసుకున్నటువంటి వాళ్ళ మర్యాదను బట్టి ఆ గౌరవం దక్కింది. ఇలాంటి అసౌకర్యాలు ఉన్నటువంటి సౌకర్యాలు ఎదిగినటువంటి మన తోటి మిత్రులు మంచి స్థానం కూడా మన గర్వకారణం. కానీ రాజశేఖర్ నాకైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఇంటి కూడా వస్తుంది. కానీ మనవాడంటే మనవాడే ఆ స్థాయి కలిగితే చేసుకోవాలి. నాకు ఓటిన అని చెప్తున్నాను గర్వకారణం. ఎందుకంటే సంతోషంలో ఇట్లా ఒక్కొక్క స్థాయిలో కొందరు బిజినెస్ సెట్ అయ్యారు. ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆయన బీడీలు 3 కంపెనీలకు కలిపి కొంత బీడీ ప్యాకింగ్ చేస్తున్నారు, కొంతమంది షాప్లలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క విధంగా బతుకుతున్నాం. మనం ఏదైనా తెలివిని బట్టి అలా బతుకుతున్నాం. ఏదైనప్పుడు కూడా ఉన్న ఒకటే మానవ జన్మ, మానవ సంబంధాల గురించి వెళ్ళిపడాలి. ఒకరికొకరు నిన్న ఒకరికి కుటుంబాల అవసరం పడితే వాళ్ళు వెంకటేష్ వాళ్ళు కొద్దిగా మాట్లాడారు. కొద్దిగా అట్టుకెళ్ళి ఆంబులెన్స్ పోయి అటు పోయి నా ఫోన్ ట్రాన్స్ఫర్ అటు ఇటు ఇష్టంగా వాళ్ళ కుటుంబ వాళ్ళు కూడా లేదు. ఇలా రాత్రి దాకా ముఖాలు ఉంటుంది వెంకటేష్ ముఖాలతో వాడు తిరిగి మన బయట తిరిగి కావచ్చు. అంటే వాడు కుటుంబాల బంధువుగానే ఎక్కువ తిరిగారు. గంగిరావు గారు, రంగి వెంకటేష్ గౌడు వాళ్ళ కులాలు వేరే అయినప్పటికీ కూడా కులాలు కాదు, మానవ సంబంధాలు చిన్నప్పటికే కలిసి కులాలు అంత కష్టమంతా అది జరిగింది. మన విజయ్ కుమార్ ఫోన్ చేసిండు, వదిల గంగారు నాకు ఇంట్లో కమ్యూనికేషన్ లేదు. వదిల గంగారు వల్ల బాబు పలానా అపోలో నుంచి హాస్పిటల్ ఉంటాయంటే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వచ్చి వదిల గంగారు లేదు. ఇంటికి వచ్చి ఆయన పిల్లలకి కలవాలా మన అవసరం చెప్పని ఫోన్ చేసి చేయడం జరిగింది. ఎందుకు మన వాళ్ళకు మంచి ఏదైనా పైసలేమో ఇస్తలేము, పైసలు నోడుకోవడానికి బయటలేదు. కనీసం మోరల్ సపోర్ట్ అన్న ఇస్తే కుటుంబాలకు మనకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకటి వెళ్ళాము. ఒక్కొక్కరి పాపం చాలా పేదరికమైనటువంటి కుటుంబంలో ఉన్నారు. కార్యక్రమం సక్సెస్ కావడం లోపల కొంతమంది అన్నారు అందరూ రమ్మని రమ్మనంటే అట్లా రమ్మంటే బాగుందని చెప్పి వెంకటేష్ కొంతమందికి డబ్బులు కట్టి వాళ్ళకి వాళ్ళ అమ్మ ద్వారా దెబ్బ కూడా వాళ్ళ పేర్ల డబ్బులు కట్టి కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేసి పిలిపించారు. అట్లా పార్టిసిపేషన్ చేసినా కానీ పైసలు కట్టుకుని కట్టే వాళ్ళు అందరూ రమ్మంటే దాన్ని దిగుంటుందని చెప్పి ప్లాన్ అట్లా చేయడం జరిగింది. అట్లా చేయడం అనేది
ఖర్చు అయింది. ఇప్పుడు ఖర్చు మొత్తం ఎంత వచ్చింది, కలెక్షన్ ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెప్తారు. ఆ షీట్ అంతా ఇప్పుడు మనకు అవుతుంది. వాట్సాప్ ఎవరైనా వాళ్ళ పేరు మీద ఫండ్స్ కూడా వాళ్ళకి ఏ రాకుండా కూడా మీరు చెప్పచ్చు. ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పచ్చు. ఓకే, ఇది మన సమీక్షా సమావేశంలో నేను మాట్లాడుతున్నటువంటి విషయం. మరి ఆ రోజు బెంగళూరు వాళ్ళకు ఉన్నటువంటి పథకాల కార్యక్రమాల వల్ల, అంతకుముందే ఉన్నటువంటి చర్చలు వల్ల, తప్పనిసరి కార్యక్రమం వల్ల మన మిత్రులు ఆ రోజు హాజరు కాలేకపోయారు. మరి మేము అందరం ఉన్నాం, ఆ కార్యక్రమంలో అందరం ఉన్నాం. మరి లేనటువంటి రాజశేఖర్ కాబట్టి మరి ఈ సందర్భంగా ఉన్న రాజశేఖర్ మాట్లాడాల్సిందిగా నేను అవకాశం. 3 దశాబ్దాల తర్వాత అపూర్వ కలయిక నిజంగా చాలా సంతోషంగా ఉంది. కలవనందుకు చాలా బాధ అనిపించింది. విజయ్ చాలాసార్లు ట్రై చేసిండు, కానీ మనకు అనుకూలం ఉన్నటువంటి టైంలో చాలామంది మిత్రులు స్పందించలేదు. అయినా ఏ ప్రయాస కూర్చి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే మన ఏ ఒక్కరి కోసము కార్యక్రమం ఆగిపోదు. ఎందుకంటే ఈ సమూహం మళ్ళీ జమ కావాలంటే చాలా కష్టం. కార్యక్రమం కంటిన్యూ చేయమని చెప్పినాం, కానీ ఆ ఒక్కరోజు మీ ఫోటోలు, మీ వీడియోలు, ఆ కార్యక్రమం సరళి చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలామంది మిత్రులు కూడా ఇక్కడికి వచ్చే వరకు మన క్లాస్మేట్స్ అని తెలియదు. అంటే అప్పుడు ఉన్నటువంటి 6 సెక్షన్స్, విపరీతమైన సంఖ్య, ఒక సెక్షన్ ఒక క్లాస్గా భావించి ఉండేటోళ్ళం. అయినా కొంతమంది మిత్రులతో లింకప్ అయి ఉన్నాం. అంటే ఇది ఇంకా ముందు జరిగి ఉంటే చాలామంది ఫ్రెండ్స్కి బెనిఫిట్ జరుగుతుంది. ఏదైనా కూడా బిజినెస్ పరంగా కానివ్వండి, సర్వీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, చాలా హెల్ప్ జరుగుతుండే. అయినా మిత్రులారా హాఫ్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. ఇంకొక 1/3 1/4 హాఫ్ లైఫ్ ఉన్నది. కాబట్టి దీనికి ఒక సార్థకత ఉండాలి. రాజేష్ కానీ, రాధాకిషన్ కానీ, శేఖర్ కానీ, వెంకటేష్ కానీ, విజయ్ కానీ, ఎవరైనా కానీ కష్టపడడానికి ఒక రిజల్ట్ కనిపించాలంటే రెగ్యులర్గా కలుసుకోవాలి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. జరిగింది ఏదో గతం జరిగిపోయింది. ఏదో ఒకరోజు కోసం వచ్చి భోజనం చేసి మనం పరిచయం చేసుకొని ఫోటోలు దిగడం కాదు. మనం బతికినన్ని రోజులు ఈ సంబంధాలు మెరుగుపడాలి. ఏ విధంగా మెరుగుపడాలంటే ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా ఉండాలి. ఆర్థికంగా వీలైనంత ఆర్థికంగా కావచ్చు, మాట రూపేణా కావచ్చు, సమయ రూపేణా కావచ్చు. మనం ఒక వ్యక్తికి అక్కడ అండగా నిలబడ్డా కూడా ఆయనకు భరోసా ఉంటుంది. 1 కోటి రూపాయలతో సమానమైన బలం ఉంటుంది. నా దోస్తు పలాని వ్యక్తి అని చెప్పుకొని కూడా మస్తు పనులు చేసుకోవచ్చు. ఒక ఫోన్ కాల్తో కూడా పనులు అవుతాయి. దీనికి వచ్చిన తర్వాత చాలామంది మన మిత్రులని తెలిసింది. మనం ఆ బాల్య స్నేహాన్ని ఆ విధంగా వాడుకోవాలి. పిల్లలను పరిచయం చేయించాలా. భవిష్యత్తులో రాజేష్కు ఒక సూచన ఏంటంటే ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేద్దాం. పిల్లలు పరిచయం కావాలి. పిల్లలు పరిచయం అయితే భవిష్యత్తులో వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసిందంటే ఏం జరుగుతుందంటే ట్రెండు, విఐపీల పిల్లలంతా ఒక టాప్ స్కూల్లో అవుతున్నారు. ఇప్పుడు మన బడుగు బలహీన వర్గాలు అనుకోండి, ఫైనాన్షియల్గా వెనుకబడ్డది అనుకోండి, అప్పుడున్న పరిస్థితులు అనుకోండి, మనందరం కొత్తవాడ ఓల్డ్ హై స్కూల్లో చదువుకున్నాం. ఎస్కేఎన్ఆర్ కాలేజ్ అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్. మన ఫ్రెండ్షిప్ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, హోదాలో కానీ, పొలిటికల్ స్టేటస్ కానీ, సోషల్ స్టేటస్ కానీ అందరూ ఇదే విధంగా ఉంటుంది. మీరు శిశు మందిర్, గీతా విద్యాలయం, పబ్లిక్ స్కూల్ చదువుకున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియల్ గట్టి ఉండొచ్చు, ఎడ్యుకేటెడ్స్ కాకుండా మీరు చూడండి అలా ఫ్రెండ్ సర్కిలే డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎవరికి కూడా హెల్ప్ చేసుకుంటాడు ఆ స్థాయిలో. కాబట్టి పర్లేదు, మనకు దేవుడు ఇచ్చిన కాడికి మన అమ్మనాన్నలు మనకు జన్మనిచ్చిన స్థితిని బట్టి వాళ్ళ కాయ కష్టం చేసి మనం సంపాదించిన పరిస్థితి బట్టి మన పిల్లలు కూడా మనకంటే మెరుగు బతకాలి. మన అమ్మనాన్నల కంటే మనం మెరుగు బతుకుతున్నాం. మన పిల్లలు కూడా పరిచయం అయితే మెరుగు బతుకుతారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. మా నాన్న క్లాస్మేట్స్, మా అమ్మ వీళ్ళమ్మ క్లాస్మేట్స్. ఫంక్షన్లకైనా ఏదైనా కార్యక్రమానికైనా అంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది. మన పిల్లలు పరిచయం అయితే మనం సాయం చేసుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్ అంతా సాయం చేసుకుంటుంది. మంచికి చెడుకు చాలామంది కొంతమంది లింకప్ అయి ఉన్నారు, కొంతమంది లింకప్ అయి లేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా క్లోజ్గా మెదులుతున్నటువంటి సందర్భం చాలామంది లోపల చాలా సంతోషం. అదే చనువును మన ఫ్యామిలీ లోపల కొనసాగించాలి, ఫ్యామిలీని పరిచయం చేయించాలి. మరి అట్లా మనం సహాయ సహకారాలు అందించుకున్నప్పుడే నిన్నగాకమున్న మనం పెట్టుకున్నటువంటి గెట్ టుగెదర్కి అర్థం ఉంటుందని అనుకుంటున్నా. మరి ఎవరెవరైతే టైం కేటాయించి, డబ్బులు కేటాయించి చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ గ్యాదరింగ్ చేసినందుకు అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా.
ఎందుకంటే అవకాశం నాకు దొరకలేదు. నేను మా డిగ్రీ బ్యాచ్ చేసిన బీకామ్ది, బీఎడ్ బ్యాచ్ చేసిన, దాని ఇంకా ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. ఇవన్నీ పోను ఎవరో మన దోస్తులే ఉంటారు, ఓర్వలేకపోవడమా, కామెంట్ చేయడమా, ఏదో బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భంలో చేసే క్రమంలో. కానీ అవన్నీ డిసైడ్ అయ్యే ముందుకు పోవాలి. బాధ్యత తీసుకునే వాళ్ళం అవన్నీ డిసైడ్ అయ్యి పోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోము మనం, అన్నదమ్ములం, అక్కయ్యలం, అమ్మ నాన్న మనల్ని అన్నారా, గట్లనే అనుకో. చాలా చాలా వెరీ 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 హ్యాపీ ఉంది. కొత్తగా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏ విధంగా ఫీలింగ్ ఉందో ఇవాళ నాకు మళ్ళీ ఓల్డ్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నట్టు ఫీల్ అయింది. ఈ సారు నేను ఇలా నాన్ననే నింపిన ఒకటేసారి అడ్మిషన్ ఫామ్ నింపినాను. గుర్తుందా, ఆయన గుర్తుందో లేదో కానీ ఆ స్టేజ్ దగ్గర అంటే మర్చిపోం కొన్ని ఇన్సిడెంట్స్. కాబట్టి ఈ సంబంధాలు ఇట్లనే మెరుగుపరచాలి. 6 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా, 4 నెలలకు ఒకసారా, 1 ఇయర్కి ఒకసారా, ఒకసారి ఫ్యామిలీ ప్రోగ్రామ్, ఒకసారి మన ఇండివిజువల్ బ్యాచులర్స్ ప్రోగ్రామ్, ఇట్లా లింకప్ ఉండేటట్టు ఏదన్నా ఒకటి అందరం కలిసి ప్లాన్ చేద్దాం. మరి ఇది ఒక ప్రసంగంగా ఉండకుండా జస్ట్ విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు.